వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ప్రముఖ నటుడు కమల్ హాసన్ కన్నడ భాష గురించి చేసిన ఓ వ్యాఖ్య కర్ణాటకలో తీవ్ర వివాదానికి దారితీస్తుంది. దీని ప్రభావం ఆయన నటిస్తున్న థగ్ లైఫ్ సినిమా విడుదలపై పడేలా కనిపిస్తోంది. ఈ వివాదంపై స్పందించిన ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ థగ్ లైఫ్ సినిమాపై వస్తున్న బెదిరింపులను తప్పుపట్టారు. కమల్ హాసన్ క్షమాపణ చెప్పకపోతే థగ్ లైఫ్ సినిమాను నిషేధిస్తామని బెదిరించడం ఒక రకమైన గుండాయిజం అని పేర్కొన్నారు. అయితే ఈ పోస్ట్ ను ఆయన కొద్దిసేపటికే తొలగించారు. ఇటీవల ఓ ప్రచార కార్యక్రమంలో కమల్ హాసన్ మాట్లాడుతూ కన్నడ భాష తమిళం నుంచే పుట్టింది అని వ్యాఖ్యానించారు. ఈ మాటలు కర్ణాటక వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహానికి కారణమయ్యాయి. కమల్ హాసన్ తక్షణమే క్షమాపణ చెప్పాలని, లేకపోతే థగ్ లైఫ్ సినిమాను రాష్ట్రంలో విడుదల కానివ్వబోమని కర్ణాటక ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ హెచ్చరించింది. దీంతో భాషాపరమైన రాజకీయ ఉద్రిక్తతలు పెరిగి ఈ అంశం ఓ సాంస్కృతిక న్యాయపరమైన సమస్యగా మారింది. ఈ వివాదంపై స్పందించిన ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ థగ్ లైఫ్ సినిమాపై వస్తున్న బెదిరింపులకు తప్పుపట్టారు. సోషల్ మీడియా వేదిక ఎక్స్ లో ఆయన స్పందిస్తూ ప్రజాస్వామ్యానికి కొత్త పేరు అసహనం. కమల్ హాసన్ క్షమాపణ చెప్పకపోతే థగ్ లైఫ్ సినిమాను నిషేధిస్తామని బెదిరించడం ఒక రకమైన గుండాయిజం అని పేర్కొన్నారు. అయితే ఈ పోస్టును ఆయన కొద్దిసేపటికే తొలగించినప్పటికీ బెదిరింపుల ద్వారా సెన్సార్షిప్ విధించడాన్ని వ్యతిరేకిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.